ఎవరైనా చూస్తే కుంకుమ అనుకోగలరు, కాదండి బీట్రూట్ పౌడర్ అంట. సో ఇదైతే హెన్నా. అండ్ నెక్స్ట్ అయితే హెన్నా అప్లై చేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఫైనల్గా అది చెప్పాలి కదా ఫస్ట్. అండ్ నెక్స్ట్ డికాషన్ కాగబెట్టినాక హెన్నాలో ఎంత పడుతుందో అంత పోసుకోవాలి. అది బీట్రూట్ పౌడర్ కూడా వేసేసుకున్నాము. సో అంతా కలిపి మంచిగా మిక్స్ చేసుకొని అయితే పెట్టుకున్నాము. మార్నింగ్ అయితే ఆబ్వియస్లీ అందులో పెరుగు ఎగ్ వేస్తాం, కానీ నేను ఏం చేసిన అంటే మెంతులు కూడా అప్లై చేద్దామనేసి నైట్ మెంతులు నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేసి అందులో వేసి కలిపిన. చూడండి ఇట్లయితే ఫైనల్గా అయితే అయ్యింది. హెన్నా ఎట్లా అప్లై చేస్తారు అనేది నేను చిన్నప్పుడు నేర్చుకున్నా చెప్పాలంటే. నాకు వచ్చి కూడా ఇప్పటికీ 10 years అవుతుంది. ఎప్పటికీ నేను ఇట్లానే పెట్టుకుంటూనే ఉంటా. కాకపోతే మీకు చెప్పడానికి నాకు ఎప్పుడైతే టైం కుదరలేదు. హెన్నా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో మిడిల్కి అయితే ఇట్లా చిన్నగా తీసుకొని ఫస్ట్ కొప్పులాగా వేసుకోవాలన్నమాట. సో దానికి చుట్టూ మొత్తము హెన్నా అప్లై చేసేసుకొని ఇటు నుంచి ఒకసారి హెయిర్, అటు నుంచి ఒకసారి హెయిర్, మనకి శివుడికి మిడిల్లో కొప్పు అయితే ఎట్లుంటుందో సో అట్లా ఆ రకంగా వస్తుంది అనమాట. అటు నుంచి ఇటు నుంచి తిప్పుతూ ఉండాలి. పాయ తీసుకుంటూ లోపల మనకి గుండుకి తగిలేటట్టుగా పెట్టుకోవాలి ఫస్ట్. దాని తర్వాత హెయిర్కి పెట్టుకోవాలి. హెయిర్కి కార్నర్ వరకు పెట్టుకోవాలి. సో అంతా అట్లా అప్లై చేసుకున్నాక లాస్ట్కి వెనక సైడు ఫ్రంట్ సైడు బాగా అయితే అప్లై చేసుకోవాలి. సో మా చెల్లి ఎప్పుడు పెట్టక్క అని అంటది, నాకు ఎప్పుడు పెట్టడానికి టైం కుదరలేదు. సో ఫైనల్గా ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.